తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్ని మన పాఠ్యాంశముగా చదువుకుందాం. 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీయూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేసెను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుకు ప్రియ శిష్యుడిగా ఎంచబడిన యోహాను గారు రాసిన భాగం. ప్రేమ అనే మాటనైతే కనుక యోహాను గారే ఎక్కువగా అయితే కనుక రాశారు. ఎందుకంటే యోహాను గారి వ్యక్తిగత జీవితం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి కోపం ఎక్కువటండి. జబదయి కుమారులు అనుకున్నప్పుడు ఉరిమెడి వారని వారికి అర్థం. ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళైతే కనుక టెంపర్ ఫీల్ అవుతారు అనుకుంటా. అందుచేత వాడికి ఉరిమెడి వారిని బోయనెర్కెస్సు అనే పదానికి ఉరిమెడి వారిని అర్థము అని చెప్పారు. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, యాకోబు యోహానులు ఇద్దరు కూడా వాస్తవంగా ఆలోచిస్తే యేసు ప్రభువు వారికి వ్యక్తిగతంగా శారీరకంగా ఆలోచిస్తే బంధువులు కూడా వాళ్ళు. అలాంటి వాళ్ళు కోపం ఎక్కువ. కానీ ఓ సందర్భానికి వచ్చినప్పటికల్లా యోహాను గారి యొక్క స్థితి ఎంతవరకు వచ్చేస్తుందంటే ప్రేమను గురించే ఆయన అయితే కనుక ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తూ మాట్లాడతాడు. అది యోహాను సువార్త ఆయన రాసిన 3 పత్రికలు రాసినప్పుడు కూడా అందులో ఎదుటివారిని ప్రేమించటం అనే మాటను గురించి, యేసు ప్రభువు వారు ఎందుకు చనిపోయారో కళ్ళారో చూసిన తర్వాత ఆయన చావులో ఉన్న పరమార్థాన్ని కూడా దగ్గరగా చూస్తున్నవాడు. ఎందుకంటే సిలువు దగ్గరికి ఎవరో రాలేదు. యేసు ప్రభు సిలువు వేసిన సమయంలో అయితే కనుక దగ్గరున్నది ఎవర్రా అంటే కనుక యోహాను గారే. ఆయన తల్లి అయిన మరిని తీసుకుని అయితే కనుక అక్కడికి వచ్చినట్టుగా అయితే కనుక మనం చూడవచ్చు. బహుశా యేసు ప్రభు సిలువును చూడంగానే యోహాను గారి యొక్క మనస్సు మారిపోయి ఉంటుంది. ఆ కోపం తగ్గిపోయింది. అప్పటి నుంచి ఆయన అయితే కనుక ప్రేమించటం అనే మాటనైతే కనుక ఎక్కువగా ఆయన అయితే కనుక వాడటం జరిగింది. సో ఇందులోకి వచ్చేప్పటికల్లా ఆయన ద్వారా దేవుడు సెలవిస్తున్న వాక్కు అనుభవపూర్వకంగా వచ్చింది కదా. ఎందుకంటే ఈ పుస్తకం రాసేటప్పుడే, ఈ యోహాను మొదటి పత్రిక రాసేటప్పుడే తొలి అధ్యాయము తొలి వచనంలోనే ఆయన ఒక మాట అంటాడు. ఇది నేనేదో కాకతాళీయంగా నోటుకొచ్చింది చెప్పట్లేదు, ఏదో ఎవరో చెప్పారనే ఉద్దేశంతో నేను ముక్కుటి పట్టి మీతో మాట్లాడటం లేదు. కానీ నేను చెబుతున్న మాట ఎలాంటిది అనుకున్నప్పుడు ఆయన అన్నాడు, జీవవాక్యమును గూర్చినది. నేను చెప్తున్నది జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, చివరికి మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియచేయుచున్నాం. యోహాను గారు అయితే కనుక చెప్పాను కదా, ఏదో సరదాగా ఏదో న్యూస్ పేపర్ చదివో, ఎవరైనా పుక్కిటి పురాణాలు చెప్పారనో, లేకపోతే కనుక మరొకరు ఎవరైతే గాలి వార్తలు చెప్పారనో, ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి ఆయన మాట్లాడలేదు. నేను ఏదైతే చూశానో, ఏదైతే నేను విన్నానో, ఏదైతే నిదానించి నేనైతే కనుక ఆలోచించి గ్రహించాను, చివరికి అవునా కాదని చెప్పి నా చేతులు అలా పట్టుకుని తడిమి మరీ చూసిన తర్వాత చెప్తున్నాను. నేను చెప్పేదైతే కనుక 100% యథార్థమన్న మాటను ఆయనైతే కనుక క్లియర్గా మొదటి వచనంలోనే చెప్తున్నాడు. ఇంత చక్కగా తెలుసుకున్న ఆయన యేసు ప్రభునైతే కనుక దగ్గరగా చూసి రొమ్మున అనుకున్న శిష్యుడు అంటాడు. అంటే యేసు ప్రభుకి అయితే కనుక కుడి పక్కన ఆయన కూర్చుని అయితే కనుక ఎంతో చనువుగా ఉన్నాడని ఆయన గురించి అయితే కనుక చదువుతాం. అంత ప్రియ శిష్యుడు అనుకున్న ఈయన ఇగో ఈ మాట్లాడుకుంటూ వచ్చి 10వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. నేను వెలుగులో ఉన్నాను అనుకుంటే, చీకటిలో కాదు, నాది వెలుగు సంబంధమైన జీవితం అనాలనుకుంటే కనుక ఒకటే మాట, అది ప్రేమ. తోటివారిని ప్రేమించేవాడు మాత్రమే వాడు వెలుగులో ఉన్నవాడు. ఎదుటివారిని ప్రేమించలేని మనస్తత్వం కలిగిన వాడు చీకట్లో ఉన్నవాడు. ఇదే ఆయన ఇచ్చే స్టేట్మెంట్. నేను ఎదుటివారిని ప్రేమిస్తున్నాను అనుకుంటే కనుక వాడి సౌభాగ్యాన్ని నేను కోరుకుంటున్నాను అర్థం. వారి క్షేమాన్ని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇంకా ఫైనల్కి ఒకటే మాట, దేవుని ప్రేమ అనుకున్నప్పుడైతే కనుక ఎదుటివారి యొక్క బ్రతుకును కోరుకున్నానని చెప్పటం.
ఆ బ్రతుకు ఈ లోకంలోని మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ వ్యక్తి పరలోకముందున దేవునితో పాటు ఆ నిత్య జీవంలో ఉండాలని కోరుకోవటమే ప్రేమ. నా బిడ్డల్ని నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే ఈ లోకంలో ఉన్నంతసేపు వాళ్ళతో ఇక్కడికి తినటానికో త్రాగటానికో సమకూర్చి పెట్టి, వారికి మంచి వస్త్రాలు ఇచ్చి, ఆభరణాలు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, వారికి కొంచెం ఇల్లు కట్టించి, ఆస్తిపాస్తులు సమకూర్చి, వారు గొప్ప చదువులు చదివించి, ఇది మాత్రమే ప్రేమ కాదండి. లోకంలో ప్రేమ అంటే కనుక మనకి తెలిసినంతవరకు ఇవన్నీ సమకూర్చి పెట్టిన వారు మంచి తల్లిదండ్రులు అండి. బిడ్డలంటే వారికి ప్రేమ ఉంటుందని మీరు అనుకుంటారు. కానీ వాస్తవంగా అయితే కనుక దేవుని ప్రేమ దగ్గరకు వచ్చినప్పుడు, ఈ ఎటర్నల్ లవ్ అని కనుక మీరు అనుకునేటట్టయితే ఆ ప్రేమ దగ్గరకు వచ్చినప్పుడు రేపటి దినాన నా బిడ్డలు నాతో పాటు ఆ పరలోకంలో ఉండాలి, నా పిల్లలు నాతో పాటు పరలోకంలో ఉండాలి. నా భార్య నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే ఈ లోకంలో సుఖము సంతోషం అనిపించడం కోసం మాత్రమే కాదు, ఈ లోకంలో నాకేదో తోడు ఉంటుందని మాత్రమే కాదు, రేపటి దినాన నాతో పాటు పరలోకానికి తీసుకెళ్ళాలి. నేను ఎలాగైతే కనుక నా జీవితానికి ధన్యకరంగా బ్రతకాలని నేను అనుకుంటున్నాను, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిని నేను సంపాదించాలని కోరుకున్నానో నాతో పాటు నా భార్య కూడా, నా ప్రేమ అయితే కనుక అది, నా బిడ్డలు కూడా నాతో పాటు రేపటి దినాన నా పరలోకంలో ఉండాలి. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని కనుక మాట చేత కాదు, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ కూడా ఏదో ఒక విధంగా ఒక బిడ్డ తన తండ్రి తన బిడ్డల ఎడల ఎలాగైతే కనుక ప్రేమ చూపించి వారిని కొడతాడా, తిడతాడా, బెదిరిస్తాడా, భయపెడతాడా, వారిని ప్రేమిస్తాడా, లాలిస్తాడా, వాటెవర్ మీరు ఏమైనా అనుకోండి, ఏదో ఒకటి చేసి ఏ విధంగా అయితే కనుక నాతో పాటు నా బిడ్డలను పరలోకానికి తీసుకెళ్లాలని వ్యక్తిగతంగా అనుకుంటున్నానో ఇక్కడ కూర్చున్న మీ అందరి ఎడల కూడా ఇదే అభిప్రాయంతో నేను ఉండాలి. మీ అందరి ఎడలో కూడా ఇదే ప్రేమను చూపించేటట్టు ఉండాలి. మీరందరూ కూడా రేపటి దినాన పరలోకానికి ఉండేటట్టుగా మిమ్మల్ని అయితే కనుక మార్పు చెందించేటట్టు ఉండాలి. మీ మార్గాన్ని అయితే కనుక అటు మళ్లించేటట్టుగా ఉండాలి. లోకంలో అయితే కనుక చీకటిలో మ్రగుతున్న మీ అందరికీ కూడా వెలుగును అయితే కనుక చూపించేటట్టు ఉండాలి. ప్రేమ అంటే అదండి. నా బ్రతుకేదో నేను బ్రతుకుతున్నాను, నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటున్నాను, నేను రోజు వాక్యం చదువుకుంటున్నాను, నా భర్త ఎలా పోతే నాకెందుకు అనుకుంటే నువ్వు ఇప్పటికీ చీకటిలో ఉన్నావని అర్థం. ఇది యోహాను గారు చెప్తున్న మాట. నా వరకు నేను చూసుకుంటాను, ఎవరెలా పోతే నాకెందుకు, వాళ్ళ మాట వినరు కదండి, చెప్పిన వాళ్ళు రారండి. చాలామంది అయితే కనుక సాకులు చెప్పేవాడు ఎలాగే మాట్లాడుతున్నారు. ఒకవేళ నాకు ప్రేమ లేకపోతే ఎవరెలా పోతే నాకెందుకు అనుకుంటాను. ప్రేమ ఉన్నది కనుకనే నాతో పాటు అందరూ కూడా దేవుడిని తెలుసుకోవాలి. రేపటి దినాన్ని దేవుడు ఇవ్వబోయే ఆ మహాలోకంలో అయితే కనుక అందరికీ చోటు దక్కాలనుకున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మారు మనసు కలిగేటట్టుగా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించేటట్టుగా, ఆ దేవుని పరిశుద్ధతను ప్రతి ఒక్కరూ పొందుకుని రేపటి దినాన పరలోకం చేరుకోవాలని కోరుకోవటమే ప్రేమ. ఇదే దేవుని యొక్క ప్రేమ. మనమందరము కూడా రేపటి దినాన పరలోకంలో ఉండాలనేది దేవుని యొక్క ప్రేమ. ఆ దేవుని ప్రేమ మనం పొందుకుంటే లోకంలో మనవారు అనుకున్న వాళ్ళందరూ కూడా పెదాలతో ప్రేమించడం కాదండి, ఐ లవ్ యూ అనే ఊరికనే మాట చెప్పడం కాదు, నాకు వారంటే చాలా ఇష్టమండి, చాలా ప్రేమ అని చెప్పడం కాదు. ఎందుకంటే ఇదంతా కొద్ది కాలం. ఏముంది ఇక్కడ మనకి, ఈ లోకంలో ఏదీ లేదు, ఏదీ రాదు. ఏదో ఒక రోజునైతే కనుక ఎంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం విడిపోబోతున్నామో కూడా తెలియదు. ఉన్న ఈ కొద్ది కాలం కోసం ఎందుకు చొక్కాలు చెంపేసుకోవటం, నాది నాది అన్న భ్రమతో మనం బ్రతికి చివరికి పక్కన్న వాళ్ళు కూడా హాని కలిగిస్తున్నాం. నాకే దక్కాలన్న ఉద్దేశంతో అయితే కనుక మిగతా వాళ్ళ నోటి దగ్గర కూడు కూడా మనం అయితే కనుక తీసేసుకునే పరిస్థితి వస్తుంది. ఏది ఉండదు. నువ్వెన్ని ధాన్య రాశులు ఒకవేళ కనుక ధనాగారాలు ధాన్య రాశులు నువ్వు సంపాదించుకున్న వాటిల్లో అయితే కనుక దాపరకం పెట్టుకున్నా అవేవి కూడా నీతో రాకుండా ఈ రాత్రికే నువ్వు వెళ్ళిపోతే ఎలా అంటున్నాడు యేసుప్రభువారు. ఓ సందర్భంలో అయితే కనుక యేసుప్రభువారు తన మాట చెప్పేటప్పుడు, ఓ ధనవంతుడు ఉన్నాడట, విస్తారమైన పొలం ఉంది, చాలా బాగా పంట పండింది. ఈ రోజుల్లో అయితే కనుక పంటను అమ్మేసి డబ్బులు తెచ్చుకునే రోజులు కాదు కదా, ఆ ధాన్యాన్ని దాచుకునేవాళ్ళు. వాళ్ళు ఆ వచ్చిన పంటను దాచుకునేవాళ్ళు. అతని విస్తారమైన పంటను చూసిన తర్వాత అతని మనసులో ఆలోచన వచ్చిందట, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, ఏళ్లకి తరపడి సంవత్సరాల తరపడి ఆహారం అయితే కనుక నీకు సమకూర్చి పెట్టాను, ఇక నీకు ఏ లోటు లేదు కదా అంటున్నాడట. ఆ రాత్రే దేవుడైతే కనుక అతనితో మాట్లాడుతున్నాడు, ఓయి వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించుకున్నదంతా కూడా ఎవరి పరమవుతుంది అని. ఈ ఒక్క మాట కనుక ఒకరి కనుక మన అర్థం తెలుసుకుంటే, నేను ఏది చేసినా ఏది సాధించినా ఇంతమంది నేను సమకూర్చుకున్నాను, నాకు ఇంతమంది ఉన్నారని మనమైతే కనుక గొప్పగా మాట్లాడుతున్నాం కదా. ఎన్ని నీకున్నప్పుడు కూడా ఒకవేళ ఈ రాత్రికే కనుక నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించుకున్నదంతా ఎవరిదవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఏది రాదు ఏది కాదన్న సంగతి ఎప్పుడైతే అర్థమైందో ముందు మనలో పరివర్తన కలుగుతున్నట్టు.
నాకంటూ ఏమీ లేని ఈ లోకంలో, ఏది రాని ఈ లోకంతో నాకేంటి పని? నేను ఒంటరిగా వెళ్ళిపోతేనే తప్ప ఏది కూడా నాతో పాటు రాదు కదా. దీనికోసం ఇంతకింత ప్రయాస. ఎప్పుడైతే కనుక మనిషిలో ఈ పరివర్తన కలుగుతుందో ఇక మనిషి తన్ను తాను కష్టపెట్టుకోడు, తోటి వాడిని కూడా కనుక ఏడ్పించే పరిస్థితి రాదని. ఈరోజు తను సుఖపడాలన్న కోరికతో ఎదుటివాడిని ఎంతో కష్టపెడుతున్నామండి. ఈరోజు ఎవరికి నెమ్మది కూడా లేదు. మన స్వార్థపూరితమైన ఆలోచనలు బట్టి ఈరోజు ఎంతోమందికి మనం దుఃఖాన్ని కలిగించే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే కనుక అంటున్నాడు, ప్రేమించండి, నీతో పాటు నీ వారిని కూడా నువ్వు పరలోకానికి తీసుకెళ్ళాలి. మొదట నువ్వు పరలోకానికి వెళ్ళేటట్టుగా నీ బ్రతుకునైతే కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా మార్చుకోవాలి. అట్ ద సేమ్ టైం నీతో పాటు నేను నిజంగా ప్రేమిస్తున్నానని నువ్వు ఎవరిని గురించి చెప్తున్నావో పెదాములతో కాదు, మాటలతో కాదండి, క్రియల చేత వాడిని ప్రేమించండి. నా బిడ్డల మీద నాకు ప్రేమ ఉన్నదని కనుక నువ్వు అనుకునేటట్టయితే, నా భర్త మీద నా భార్య మీద నాకు ప్రేమ ఉందని నువ్వు అనుకునేటట్టయితే నీతో పాటు వారు కూడా పరలోకంలో ఉండాలని కోరుకోవటమే నిజమైన ప్రేమ. ఈ లోకంలో వాళ్ళకి ఏ లోటు లేకుండా చేసినంత మాత్రచిత ఏముండదండి. 4 రోజులు వాళ్ళు కూడా బతికి వాళ్ళు పోతారు. ఈ లోకంలో నువ్వు సమకూర్చినంత మాత్రం చేత వాళ్ళకి సుఖ సంతోషాలు వస్తాయని మాత్రం కాదు. నేను సంపాదించుకున్న నా దేవుణ్ణి వారికి కూడా ఇచ్చాను. నేను వెళ్ళబోతున్న పరలోకానికి నా పిల్లలను కూడా తీసుకెళ్తాను. అందుచేత నేను ఏదైతే కనుక ప్రయత్నం చేస్తున్నానో వాడు కేవలం లోకంలో సుఖంతో సంతోషంతో బ్రతకటం కోసమే కాదు, కానీ రేపటి దినాన ఆ పరలోకంలో కూడా నాతో పాటు వారిని తీసుకెళ్లాలని ఎవరైతే కోరుకుంటారో వారు నిజమైన వెలుగును రుచి చూసిన వారు వెలుగులో ఉన్నవారి కింద లెక్క. ఇది తెలియకుండా ఈరోజు లోకంలో రివర్స్గా బ్రతుకుతున్నారు. ఈరోజు లోకంలో సుఖము భోగంతో బిడ్డలను బతికించటమో, భర్తనో భార్యనైతే కనుక ఓలలాడించటమే గొప్ప అనుకుంటున్నారు. ఈరోజు లోకంలో ఏదో సంపాదించి పెడితే కనుక అదే మా నిజమైన ప్రేమ అనుకున్నట్టుగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కాదబ్బా, దేవుడైతే కనుక దాన్ని అంగీకరించట్లేదు. ఆయన అయితే కనుక అంటున్న మాట ఏందో చూడండి, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని ఎందు అభ్యంతర కారణం ఏదీ లేదు. ప్రేమ ఉంటే నీలో అభ్యంతరం లేదట. ఎదుటివారిని ప్రేమించగలిగే మనస్సు నీలో ఉన్నంతసేపు నాదే, నా కోసమే అని కాకుండా నాకు కలిగింది ఏదైతే ఉందో ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివాడు కూడా ఎవరైతే కనుక ఒక పూట భోజనం పెట్టగలడో, ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే కనుక తోటివానికి అయితే కనుక అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని అయితే వైద్యం చేయించగలడో, ఆపదలో ఉన్నాడన్న సంగతి తెలిసినప్పుడు అతను ఒంటి మీద వస్త్రం లేకపోతే కనుక తనకున్న దాంట్లో అయితే కనుక అతను వస్త్రం ఇచ్చి అతని చలిని రక్షించగలడు. ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో, తనకి ఎవరు లేరని ఒంటరితనాన్ని ఎవరైతే ఫీల్ అవుతున్నారో నేనున్నానని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పగలడో వాడు వెలుగులో ఉన్నవాడు. ఇది లేకుండా తోటివారిని ప్రేమించే మనసు లేకుండా నీ వల్ల ఎదుటివాడికి ఏ విధమైన ఆదరణ కలగకుండా నేనేదో గొప్ప భక్తుండండి అంటే కనుక ప్రయోజనం లేదు. నీ భక్తి నిన్ను రక్షించటమే కాదు, నీ భక్తి వలన ఎదుటివాడు కూడా రక్షించగలిగే పరిస్థితిలో రావాలి. నీ భక్తి నీకు ధైర్యం కలిగించాలి. అట్ ద సేమ్ టైం నీ భక్తి వలన అయితే ఎదుటివాడు కూడా ధైర్యం పొందే పరిస్థితి రావాలి. నిన్ను బట్టి ఎదుటివాడు ఆదరించగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నిజంగా నీ జీవితానికి అయితే సార్థకత చేయకూడదు. ఆ వెలుగులో ఉన్నాను అనుకుంటే, నేను చీకట్లో లేనంటే నేను వెలుగులో ఉన్నాను అనుకుంటే, నేను ఎదుటివాడిని ప్రేమించే మనసు కలిగి ఉండటమే వెలుగులో ఉండటం. ఎదుటివాడిని ప్రేమించటం ప్రేమ అంటే ఐ లవ్ యూ అని చెప్పి ముద్దులు పెట్టడం గురించి కాదండి. ఈ ప్రేమ గురించి చెప్పట్లేదు. నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే కనుక నీవు కూడా నాతో పాటు రేపు పరలోకంలో ఉండాలి. దానికి సాదృశ్యంగా ఈరోజు నాతో పాటు నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. అది నిజమని చెప్పడం కోసం నేను తినే భోజనంలో అయితే కనుక నీకు కూడా అయితే కనుక భాగం కలిగించాలి. నాకు ఏదైతే కనుక సంతోష ఆనందాలు కలిగినవో మీకు కూడా అయితే కనుక అందులో భాగం కలిగించిన రోజు నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు లెక్క. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానటానికైతే కనుక అదే రుజువు అని కిందకు వచ్చేటప్పుడు అన్నాడు చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు. ప్రతి ఒక్కరికి ఎదుటి ద్వేషం అంటే కనుక ఇది ప్రత్యేకమైన కార్యక్రమం అనుకోకండి. ఎదుటివారిని ఉన్నతను చూసి వారవలేని ప్రతివాడు, తోటివారితో కలిసి నడవలేని ఏ ఒక్కడైనా కానీ వాడు ద్వేషించేవాడి కింద లెక్క. తోటివారితో కలిసి నడవలేని నాకెందుకు అని ఒంటరితనం కోరుకునే వాళ్ళు ఉంటారు. అడవిగాడిది లేక చాలామంది అంతేనంట. ఈ అడవిగాడిదికున్న లక్షణం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మందతో కలిసి ఉండదట, నలుగురితో కలిసి ఉండదు, దానికి ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. గొర్రెలు అలా కాదు కదా, మంద ఎక్కడైతే కనుక మంద ఉంటుందో అన్నింటిలో కలిసి వెళ్ళిపోతాయి. దేవుడైతే కనుక మనం అలాగే ఉండమన్నాడు. మీరు నలుగురితో పాటు కలిసి అందరి యొక్క యోగక్షేమాలు చూడండి. మీకు తెలిసిందేంటో వాళ్ళకి చెప్పండి, తెలియకపోతే వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోండి. ఒకరికొకరు ఐకమత్యము కలిగి ఉండటానికి ప్రయత్నించండి. 133వ కీర్తన అయితే కనుక సారాంశం అదే కదా, సహోదరుల ఐకమత్యము కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం కదా. ఎవరైతే కనుక తోటివారితో అలాంటి ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉంటారో వాడు వెలుగులో ఉన్నవాడు. అలా కాకుండా ఇతను అదే సెపరేట్ మార్గం అనుకుంటే,
నేను ఎవరితోనూ కలవనని కనుక తిరిగేటట్టయితే కనుక వాళ్ళలో ద్వేషం ఉంది. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటే అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. నీతిమంతుల మార్గం అయితే కనుక యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనములకు నడుపుతుంది. నువ్వు ప్రేమిస్తే కనుక నువ్వు వెలుగులో ఉండి నువ్వు చేసే పని యొక్క పరమార్థం నీకు తెలుస్తుంది. ఎదుటివాడిని ప్రేమించినంతసేపు నువ్వు వెలుగుతూ ఉంటావు, ఎదుటివాడిని కూడా వెలిగించగలవు. కానీ ద్వేషం అనేది నీ మనసులో పెట్టుకుంటే, ద్వేషించే మనసే కనుక నీకు ఉన్నట్టయితే నువ్వు చీకట్లోనే ఉంటావు, ఎదుటివాడిని కూడా అయితే కనుక చీకట్లోకి తోసే పరిస్థితి వస్తుంది. నువ్వు గ్రుడ్డివాడిగా మారిపోతావు, నీ కుటుంబాన్ని కూడా చివరికి గ్రుడ్డితనంతో నింపేస్తావు. వాళ్ళకి ఏమీ తెలుస్తుందో ఏమీ తెలియకంటే ఎక్కడికి వెళుతున్నామో కూడా తెలియని పరిస్థితులు అయితే కనుక వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికల్లా యోహాను గారు ఆ ప్రేమను బట్టి చెప్తున్నారు, ప్రేమించండి, మీలో ప్రేమ కలిగి ఉండండి. డబ్బుందని చెప్పుకోవటం కంటే కూడా, నాకు పెద్ద చదువు ఉందని చెప్పుకోవటం కంటే కూడా, నా ఒంట్లో బలం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, నా మొహం మీద అందం ఉంది, లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇవి కంటే కూడా నాకు ప్రేమ ఉందని చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా సంపాదించుకోవాల్సింది, మీకు ఏది ఉన్నా లేకపోయినప్పుడు కూడా ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మీరు కోరుకునే ప్రేమ కాదండి. సినిమాల్లో ప్రేమ గురించి కాదు ఇక్కడ చెప్పేది, దేవుని ప్రేమ. ఎదుటివారిని కూడా బ్రతికించాలనే ప్రేమ. ఎదుటివాడు బ్రతుకు కొరకు కావాలనుకుంటే నేను ఆహుతి అయిపోతాను అనుకునే ప్రేమ. ఎదుటివారు బ్రతకటం కోసం కావాలనుకుంటే నేను చనిపోవడానికి కూడా సిద్ధం అనుకునే ప్రేమ మీలో ఉన్నంతసేపు మీరు వెలుగులో ఉన్నారు. మీరు వెలుగులో ఉంటే ఇంక అభ్యంతర కారణం ఏమీ లేదు. ఇలాంటి ప్రేమ మీకు కలిగి ఉన్నంతసేపు ఇక మీరు దేని గురించి ఆలోచించక్కర్లా. మీరు తోటివారి కొరకు జీవించగలిగే ప్రేమ మీకున్నప్పుడు, తోటివారిని అయితే కనుక నిత్య జీవానికి నడిపించే ప్రేమతో మీరు బ్రతుకుతున్నప్పుడు ఇక దేవుడైతే కనుక మీలో ఏ లోపాన్ని వెతకటం, మీలో ఇంకే లోపాన్ని వెతకటం. అలా కాకుండా నావారు అనుకున్న వారి పేరు చెప్తూ కూడా, ఇది నావారిని మాత్రం పైపై మాటలు చెప్తూ కూడా వారిని ద్వేషించే మనసు కనుక నీకున్నట్టయితే నువ్వు ముందు ఎవరిని నడిపిస్తావో తెలియదు, కానీ నువ్వు కూడా చీకట్లో ఉండి ఎక్కడ పోతున్నావో కూడా నీకు తెలియదు. అందుకని నాశనమునకు వెళుతుందట. దేవుని మార్గం అనుకున్నప్పుడు లేకపోతే నాశన మార్గం అనుకున్నప్పుడు అయితే కనుక నీతిమంతుల మార్గం అయితే యెహోవాకు తెలుస్తుంది. దుష్టత్వంతో ద్వేషంతో నువ్వు బ్రతికితే చివరికి నాశనానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నీ చేతుల్లోనే ఉంది. వ్యక్తిగతంగా నువ్వే దాని గురించి ఆలోచించుకోవాలి. నేను వెలుగులో ఉన్నవాడిని అయితే కనుక నిత్య జీవానికి వెళతాను, చీకట్లో ఉన్నవాడిని అయితే కనుక నిత్య నాశనానికి వెళతాను. వెలుగులో ఉన్నాను అనటానికి తోటి వారి మీద ప్రేమ కలిగి ఉండటం, నేను నాశనానికి పోతున్నానంటానికి ఒకటే మాట ద్వేషం, పక్కోడిని చూసి వారవలేకపోవటం, కనీసం ఎదుటివాడు ఆపదలు ఉంటే కనుక సహాయం చేయలేకపోవటం, ఎదుటివారు కన్నీటిని కూడా చూసుకోవడం మనమైతే శాడిస్టులుగా ఆనందించే దౌర్భాగ్యులు కూడా ఉంటారు. అలా కాకుండా తోటివారు ఒకవేళ తప్పు చేసినప్పుడు కూడా వారి మీద జాలి కలిగేటట్టుగా, వారు ఏదో ఒక విధంగా మారు మనస్సు కలిగేటట్టుగా మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, తోటి వారి మీద మన ప్రేమను ఎప్పటికప్పుడు మనమైతే కనుక వ్యక్తం చేసే పరిస్థితిలో కేవలం పెదాలతో కాకుండా మన క్రియల ద్వారా వారిని అయితే కనుక రక్షించడానికి మనం ప్రయత్నిస్తే తప్పకుండా దేవుడు మన ఎంతో ఆనందిస్తాడు. తద్వారా రేపటి దినాన ఆ పరలోకానికి మనందరూ తీసుకెళ్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్టి ప్రేమతో మనందరూ జీవించాలని, దేవుడు కోరుకున్న వెలుగు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నింపుకోవాలని మరి మనసారా కోరుకుంటే ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి.